ఫస్ట్ ఎపిసోడ్‌లో నేను నా లైఫ్‌లో చేసిన 5 మిస్టేక్స్ గురించి మీతో షేర్ చేసుకున్నాను. అవి చాలా మందికి నచ్చినియి. సో, ఇవి మేము లైఫ్‌లో మేము ఆ స్టేజ్‌లో ఉంటే మేము ఆ మిస్టేక్ చేయకుండా మాకు హెల్ప్ అయినాయి అని చెప్పేసి చెప్పారు. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను నా లైఫ్‌లో నేను తీసుకున్న 5 మంచి నిర్ణయాల గురించి మాట్లాడతాను. ఒకప్పుడు నా దగ్గర ఏమీ లేవు. మీ అందరికి తెలిసిందే. జీరో స్టేజ్ నుంచి నేను స్టార్ట్ చేసింది. ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి. హీరో అంటారు కదా! జీరో టు హీరో. సో, ఈ జర్నీలో నేను తీసుకున్న 5 నిర్ణయాలు నా సక్సెస్‌కి హెల్ప్ అయినయి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అవి మీకేమన్నా మీ లైఫ్‌లో ఉపయోగపడితే నాకు హ్యాపీ. వీటిలో ఫస్ట్ నిర్ణయం అయితే మాత్రం నేను అనుకోకుండా చేసింది. అసలు నాకు తెలీదు. అది అనుకోకుండా అయిపోయింది. మిగిలినవన్నీ నేను అనుకోని చేసినవి. ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ వచ్చేసరికి 2005 అక్కడి నుంచే రావాలి. ఎందుకంటే అప్పుడు నేను తీసుకుంది ఫస్ట్ డెసిషన్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం. అంటే మనం కంఫర్ట్ జోన్ అంటే ఏంది? అమ్మానాన్నలు మన దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని గారాబం చేస్తా ఉంటారు. ఎలాంటి కొరత మనకి రానివ్వరు. బాగా చూసుకుంటూ ఉంటారు మనల్ని. సో, మన లైఫ్ హ్యాపీగా సాగుతా ఉంటది. అదొక మంచి కంఫర్ట్ జోన్ అనమాట. మనం పుట్టిన ఊరు గాని, మన ఇల్లు గాని, అమ్మా, నాన్న, రిలేటివ్స్ అన్నీ ఫ్రెండ్స్ అన్నీ మనకొక కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్లు ఉంటాయన్నమాట. సో, ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి రావాలంటే రాలేము. సో, నాకు గూడా ఇష్టం లేదు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం. కాకపోతే నేను ఇంజినీరింగ్ చదవడానికి హైదరాబాద్ అయితే వచ్చాను. కంఫర్ట్ జోన్ నుంచి బయటికైతే వచ్చాను. ఇది నేను తీసుకున్న నిర్ణయం గాదు. అమ్మానాన్నలకు గూడా అసలు ఇష్టం లేదు నేను రావడం. అండ్ జస్ట్ ఏందంటే మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా ఉంటాం గదా! ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మీరెక్కడ జాయిన్ అవుతావు? ఎక్కడ జాయిన్ అవుతావు? అని జెప్పేసి కొంతమంది నాకు క్లోజ్‌గా ఉండేవాళ్ళు హైదరాబాద్ జాయిన్ అవుతా అని జెప్పారు. నేను ఎళ్ళాను కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిపోయాను. నేను హైదరాబాద్ సీటు అప్లై చేశాను. కానీ మా వాళ్ళు రాలేదనమాట. ఎవరైతే వస్తామని జెప్పారో వాళ్ళు మాత్రం రాలా. నేనొక్కడిని హైదరాబాద్ రావాల్సొచ్చింది. అక్కడి నుంచి నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చాను. హైదరాబాద్ వచ్చాను. అక్కడి నుంచి చాలా డిఫరెంట్‌గుంటది లైఫ్ స్టైల్ మీకు. అంత కంఫర్ట్ అయితే ఉండదు. గోరుముద్దలు పెట్టడానికి అమ్ముండదు. మనల్ని వేలు పెట్టి నడిపించడానికి నాన్న ఉండరు. ఎవ్వరుండరు. నా బతుకు నేను బతకాలి. ఇక్కడ అంతా డిఫరెంట్‌గా అయితే ఉంటది. భాష గాని, వేషం గాని అన్నీ మారిపోతాయనమాట. అండ్ హిందీ గూడా అక్కడ హిందీ చాలా ఎక్కువ మాట్లాడుతుంటారు హైదరాబాద్‌లో. అక్కడ మా సైడ్ మాట్లాడే హిందీ డిఫరెంట్‌గా ఉండేది. హిందీ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడేవాళ్ళు. ఎలా అంటే ఒక చిన్న పదం తీసుకుందాం. అర్థం చేసుకోరా అంటాం కదా తెలుగులో. దాన్ని మనోళ్ళు హిందీలో అక్కడ ఎలా మాట్లాడేవాళ్ళంటే అర్థం కర్ లో బే అంటారనమాట. అంటే హిందీ, తెలుగు మిక్స్. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత సమజ్‌నేకి కోషిష్ కరో అంటారు. సో, హిందీ అంతా డిఫరెంట్‌గా మారిపోతది. ఇక్కడికొచ్చిన తర్వాత హిందీ కూడా కొంచెం నేర్చుకోవడం, అది ఇప్పుడు చాలా హెల్ప్ అయితది నాకు. ఎక్కువ నేను ట్రావెల్ చేస్తూ ఉంటా కాబట్టి మొత్తం ఇండియా లెవెల్‌లో హిందీ చాలా హెల్ప్ అయితది. మనం కమ్యూనికేట్ అవ్వడానికి వాటికి. ఇట్లా మీకు చాలా హెల్ప్ అయితాయనమాట. మీరు జర్నీలో మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చేసి మీకు అర్థమైపోతది. మీ లైఫ్ చెప్పాను కదా! మన చదువు అనేది జస్ట్ మన డిగ్రీ ఇస్తది. అండ్ ఆ జర్నీ ఏదైతే మీరు చదువుతా జర్నీ చేస్తుంటారో చూసారా? అది మీకు సమాజంలో ఎలా బతకాలో కూడా నేర్పిస్తది. సో, అవి నాకు చాలా హెల్ప్ అయినియి. అండ్ ఇక్కడ మీరు బయటకొచ్చేసినప్పుడు మీకు ఫ్రీడమ్ ఉంటది. అంటే అమ్మా, నాన్న ఉంటే మనం భయపడుతుంటాం. ఏదైనా పని చేయాలంటే, ఏదైనా తప్పు చేయాలనంగా భయపడుతూ ఉంటాము. ఇక్కడికొచ్చిన తర్వాత ఫ్రీడమ్ వస్తది. చాలామంది ఏమవుతారంటే ఈ చెడు వ్యసనాలకి బానిసలయిపోతుంటారు. లైక్ ముఖ్యంగా చెప్పాలంటే సిగరెట్, మందు, డ్రగ్స్. డ్రగ్స్ గూడా ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది వీటికి కూడా బానిసలవుతా ఉన్నారు. సో, వీటికి గాని మీరు బానిసలయ్యారు అంటే మాత్రం సో, మీరొచ్చిన పని మీరు చేయలేరు. మీరేదో ఇక్కడికొచ్చి ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లే గానీ, మీ లైఫ్‌ని మీరు బాగు జేసుకోవడానికి, మీరు సక్సెస్ అవ్వడానికి లైఫ్‌లో మీకవేం ఉపయోగపడవు. ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్‌లో వీటిలో డ్రగ్స్ ఉంటది. దానికి మీరు అలవాటు పడ్డారు అంటే మాత్రం మీ లైఫ్ నాశనం అయిపోయినట్టే. అది ఫస్ట్ ఎవరైతే మీకు చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ అలవాటు చేస్తా ఉంటారో, సో, ఆళ్ళకి చాలా దూరంగా అయితే ఉండండి. మీరొక్కసారి దాన్ని తీసుకునేటప్పుడు ఆలోచించండి. మీ యాంబిషన్స్, మీ గోల్స్ వాటి గురించి ఆలోచించండి. అది గాని మీరు తీసుకున్నారు అంటే మాత్రం అవన్నీ ఖతమైపోయినట్లే. సో, మీరు సమాజం నుంచి మిమ్మల్ని మీరు వెలివేసుకున్నట్లే. మీరు లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి అవి మీకు ఎలాంటి ఉపయోగం అయితే ఉండదనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ ప్లేస్‌లో సిగరెట్ ఉంటది. సిగరెట్ కూడా మీకు ఈజీగా దొరుకుతది. పాకెట్‌లో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ చిన్న టెన్షన్ వచ్చినా, ఏదైనా చిన్న స్ట్రెస్ వచ్చినా గానీ ఒక దమ్ము కొట్టేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు. సిగరెట్లు తాగుతూనే ఉంటారు ప్యాకెట్లు. సో, అది కూడా మీకు చాలా ఎఫెక్ట్ చూపిస్తది. ఆల్కహాల్ అనుకోండి ఎప్పుడో ఒకసారి కూర్చుంటారు. ఫ్రెండ్స్ అందరూ కూర్చొని తాగడం అయన్నీ అప్పుడప్పుడు తాగుతుంటారు గానీ మందు. సిగరెట్, ఈ డ్రగ్స్ అనుకోండి అవి ఇంక మీకు అడిక్ట్ అయిపోతారు. చాలా ప్రతి చిన్నదానికి మీరవి చేయాలనిపిస్తది. సిగరెట్ తాగాలనిపించడం ఇట్లాంటివి చేస్తా ఉంటారు. కొంచెం వాటికి దూరంగా ఉండండి. బయటకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవి ఎవరో ఒకళ్ళు మీకు అలవాటు చేయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ టైమ్ గాని మీరు రిజెక్ట్ చేశారనుకోండి, అప్పుడే మీరు అవి మీ మీద పెత్తనం చలాయించకుండా ఆపేసినట్లు. వాటికి గాని మీరు చనువిచ్చి మీ దగ్గరికి రానిచ్చారనుకోండి, అవి మీ మీద పెత్తనం చలాయిస్తాయి. సో, అప్పుడు మీరేం చేయలేరు. వాటి నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టమైతది. వీటితో పాటు ఇంకొకటి కూడా ఉంటదనమాట. లవ్. అమ్మాయిలెనక తిరుగుతా ఉంటాం గదా! ఆ బ్యాచ్ కూడా ఉంటది. సో, దానిలో నేను ఒకడిననమాట. మనం ఇవన్నీ దూరంగా ఉన్నాం గానీ, ఇప్పుడు నేను చెప్పిన మూడిటికి
లవ్ మాత్రం చేశాను నేను. ఇది కూడా మనల్ని మన గోల్స్‌కి రీచ్ అవ్వకుండా చేయడానికి ఒకటి రీజన్ అని కూడా చెప్పొచ్చు లవ్ అనేది. ఎందుకంటే మనం ఒకసారి లవ్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి ప్రతి ప్రతి నిమిషం అమ్మాయితో మాట్లాడాలనిపిస్తుంటది. అమ్మాయితోనే మనకు ఉండాలనిపిస్తూ ఉంటది. మన స్టడీస్ మీద మనం ఫోకస్ చేయడం కూడా కష్టమైపోతది. సో, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన మన గోల్ మీద మనం ఫోకస్ ఖచ్చితంగా చేయలేము. అండ్ దీంతో పాటు మనతో పాటు అటుపక్క అమ్మాయి లైఫ్ కూడా మనం నాశనం చేస్తా ఉంటాం. అమ్మాయి చదువు కూడా మనం నాశనం చేస్తా ఉంటాం. అది నేను చేశాను. నేను బానే చదివాను. మనకి కొద్దిగా షార్ప్‌గా ఉంటది కదా మైండ్. మనం పాస్ అవ్వడం ఇట్లాంటివన్నీ అయినియి గానీ, నా లవరు, నా వైఫ్ ఇప్పుడు తనైతే డీటెయిన్ అయిపోయింది. మనం పెట్టిన సొల్లుకి. అంటే మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటాం గదా! చదువులు చదవడం ఇట్లాంటివైతే ఏముండవు. తను డీటెయిన్ అయిపోయింది. సో, తన చదువు అక్కడే ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే మేము మ్యారేజ్ చేసుకున్నామో 2009లో మాకు మ్యారేజ్ అయిందో, మ్యారేజ్ అయిపోయిన తర్వాత 1, 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ తనని కాలేజ్‌లో జాయిన్ చేపిచ్చాను. మళ్ళీ తను ఇంజినీరింగ్ 2 ఇయర్స్ ఆగిపోయింది. అవి కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఎంటెక్ కూడా కంప్లీట్ చేసింది. ఎంటెక్ వచ్చేసరికి జేఎన్‌టీయూ హైదరాబాద్ కూకట్పల్లిలో కంప్లీట్ చేసింది. ఇంజినీరింగ్ వచ్చేసరికి సీబీఐటీ కాలేజ్ తనది. మంచి కాలేజెస్‌లో మాస్టర్స్ కూడా తను కంప్లీట్ అయితే చేసింది. తనని కంప్లీట్ అయిన తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. ఆహ్, మోటివేట్ చేయడం, "నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు" అని చెప్పేసి. సో, అంత మోటివేషన్ అయితే ఎవరికీ ఇవ్వలా నేను. సో, మొత్తానికైతే తను మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసింది. తన చదువంతా వేస్ట్ అయిపోయింది. తను చదువుకోవాల్సిన టైం ఉంది గదా! అదంతా ఈ లవ్వు వీటి వల్ల నా వల్ల వేస్ట్ అయింది. నాది 4 ఇయర్స్‌లోనే కంప్లీట్ అయిపోయింది నా డిగ్రీ అయితే. తనది అవ్వలేదు. చాలా టైం పట్టింది తను డిగ్రీ కంప్లీట్ చేసి, ఇంజినీరింగ్ కంప్లీట్ చేయడానికి. 2005లో తను స్టార్ట్ చేస్తే 2015లో కంప్లీట్ అయింది ఎంటెక్ వరకు. సో, అంత టైం పట్టింది. 10 సంవత్సరాలు టైం పట్టింది. 6 సంవత్సరాల కోర్స్ కాస్త 10 సంవత్సరాలయింది. ఎందుకంటే ఈ లవ్ అనమాట. సో, ఒకవేళ మీరు లవ్ చేస్తున్నారనుకోండి, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నా గానీ, ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనిపిస్తది. ఖచ్చితంగా మనకి ఆ టైంలో మనం ఏం చేయలేం అనిపిస్తది. కాకపోతే మన అల్టిమేట్ ఎయిమ్ ఏంది? మనం డిగ్రీ ఖచ్చితంగా మనం పూర్తి చేయాలి. మనం వచ్చిన పనైతే మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో, అది ఫస్ట్ టార్గెట్‌గా పెట్టుకోండి. అండ్ ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. తనని డిస్టర్బ్ చేయకండి. మీరు డిస్టర్బ్ అవ్వకండి. కలవండి. ఇది చాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవి పక్కకు పడేయండి. మా టైంలో అయితే ఈ చాట్స్ లేవు. ఈ సోషల్ మీడియాస్ ఇవన్నీ లేవు. మేము రెగ్యులర్‌గా కలిసేవాళ్ళం. కలవడం, ఎక్కువ మాట్లాడుకుంటూ మీరు మీ టైమ్ స్పెండ్ చేశారనుకోండి, ఒకళ్ళనొకరు మీరు అర్థం చేసుకోగలరు. అది నా సైడ్ నుంచి మీకు సజెషన్ అయితే. ఇదొకటైతే నడుస్తది ఖచ్చితంగా. లవ్ అనేది మనకు తెలియకుండా జరుగుతది. దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలరు? మీ స్టడీస్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా అది మీ చేతిలో ఉండాలి. ఇది ఫస్ట్ డెసిషన్ నేను తీసుకుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం. అది నేను అనుకోని తీసుకున్నది కాదు. కానీ వచ్చాను. అది నాకు చాలా హెల్ప్ అయింది. అది వెనక్కి తిరిగి చూసుకుంటే అది నాకు ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ లాగా అనిపిస్తది. అండ్ సెకండ్ వచ్చేసరికి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. సో, ఇది ఖచ్చితంగా నా లైఫ్‌లో తీసుకున్న ఆహ్, టాప్ ఈ టాప్ 5లో బెస్ట్ అంటే మాత్రం ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే మన లైఫ్ పార్ట్నర్ మనతో పాటు కొన్ని సంవత్సరాలు ఒక 50, 60 సంవత్సరాలు మినిమమ్ మనం బతకాలి. కలిసి బతకాలి మనం. సో, మనము లైఫ్ పార్ట్నర్‌ని మనం ఎంచుకోకుండా, తను మనల్ని అర్థం చేసుకోకుండా వచ్చిందనుకోండి, దానికన్నా నరకం ఇంకోటైతే ఉండదు. మన పెళ్ళైన తర్వాత మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి మనం ఇంటికెళ్ళాలనిపించాలి. ఇంటికెళ్ళాలని మనకెప్పుడైతే అనిపించదో, ఇంటికెళ్తే మనకి ఎప్పుడైతే గొడవలైతాయి, మన భార్యని ఒక దేవతలాగా కాకుండా రాక్షసిలాగా మనం ఎప్పుడైతే ట్రీట్ చేస్తామో, అప్పుడే మనకా అందుకే ప్రశాంతత ఉండదనమాట. మా అబ్బాయి లైఫ్‌లో అంతకని ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయిగానీ అన్నీ మనం సాల్వ్ చేసుకోవచ్చు గానీ, ఈ ప్రాబ్లమ్ మాత్రం మనం అసలు సాల్వ్ చేసుకోలేం. మంచి భార్య దొరకడం అనేది అదృష్టం ఒక అబ్బాయికి. సో, అదైతే నాకు అయింది. నన్ను లైఫ్ పార్ట్‌నర్ నేనే ఎంచుకున్నాను. ఎన్ని జరిగినా గానీ తనని నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 2005లో మేము కలిసింది. 20 సంవత్సరాల పైనే అయింది. 20, 21 సంవత్సరాల వరకు మేము అలాగే కలిసున్నాం. మేము హ్యాపీగా ఉన్నాం. సో, ఇది నేను తీసుకున్న ఒక బెస్ట్ డెసిషన్ అని చెప్పొచ్చు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు 2009లో తన సైడ్ నుంచి ఒప్పుకోరు కదా! ఎవరైనా నాకు జాబ్ లేదు. తన సైడ్ నుంచి కూడా ఒప్పుకోరు. నేనెవరో కూడా తెలీదు. ఎక్కువ మన చుట్టాల్లో ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తా ఉంటారు. సో, ఎవరు ఒప్పుకోరు పెళ్లి చేసుకుంటామంటే. తను పట్టుకొని కూర్చొని నన్నే చేసుకుంటా అని చెప్పేసి ఇటు సైడ్ నేను అలానే గోల ఒక 3 నెలలైతే అలానే నడిచింది. అప్పుడొచ్చి సలహాలు ఇస్తుంటారు కదా! ఒకళ్ళు సలహా ఇచ్చారనమాట నాకు. సో, "నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేసావనుకో, నీకు మంచిగా జాబులొస్తాయి. నీకు డిగ్రీ కూడా ఉంది. నువ్వు మంచిగా సంపాదించుకోవచ్చు. నువ్వు పెళ్లి చేసుకుంటే మంచి కట్నం వస్తది. ఇన్ని లక్షల కట్నం ఇస్తారు నీకు. నీ లైఫ్ చాలా బావుంటది." ఇలా సలహాలు కూడా ఇచ్చారనమాట. అప్పుడు నాకు తెలిసి తెలియని వయస్సు. అప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాను. డైలాగ్ ఇప్పుడు కూడా గుర్తుంది నాకు. "నేను ఫ్యూచర్‌లో నువ్వు ఉన్న మొత్తం డబ్బులు గాని, కోట్లు సంపాదిస్తాను. మళ్ళీ నా సిరిని నువ్వు నాకు తెచ్చి ఇవ్వగలవా?" అన్నా అనమాట. అంటే నా వైఫ్‌ని ఇప్పుడు ఏదైతే నేను పెళ్లి చేసుకున్నానో తనను నాకు తెచ్చివ్వగలవా అని అడిగా.
ఒకటే క్వెషను. అంత కాన్ఫిడెన్స్ అనమాట తన మీద. ఎందుకంటే తనలాంటి అమ్మాయిని ఎవరు మా అమ్మ గాని, ఎవరైనా గాని ఎళ్లి ఎతకండి. తనలాంటి అమ్మాయిని నాకు తెచ్చి ఇవ్వలేవని అంత కాన్ఫిడెన్స్ ఉండేది నాకు. అదిప్పుడు అందరికి అర్థమైంది. మా అమ్మ గూడా తనలాంటి అమ్మాయిని నీకు తీసుకొచ్చి ఇవ్వలేనని జెప్పేసి తను ఒప్పుకుంది. ఎవరైతే నన్నన్నారో అందరూ ఒకటే మాట అనమాట. తనలాంటి అమ్మాయి అయితే దొరకదు. అంత మంచితనం ఉన్న అమ్మాయి, అంత బాగా నన్ను చూసుకునే అమ్మాయి, పిల్లల మీద అంత కేర్ తీసుకునే అమ్మాయి నాకైతే దొరకదు అనిపిచ్చింది. ఈవెన్ మా అమ్మను గూడా ఒక కూతురులాగా చూసుకుంటది తను. మా అమ్మకి బాగలేనప్పుడు గూడా చాలా బాగా చూసుకుంటది. మా అమ్మ తను బయటికెళ్లారనుకోండి అత్త కోడళ్ళనరు. తల్లి కూతుర్లు అంటారు. సో, ఇద్దరు చూడ్డానికి ఒకేలాగుంటారు. ఇద్దరి మనస్తత్వం గూడా ఒకేలాగుంటది. ఇప్పటికి మా పెళ్ళై 17 సంవత్సరాలయింది. ఇప్పటికి గూడా తను అంతే లవ్ చేస్తది నన్ను. రీసెంట్‌గా నేను ఇక్కడికెళ్ళాను గదా! అమెరికా ఎళ్ళాను. కాలిఫోర్నియా యాపిల్ ఈవెంట్‌కైతే ఎళ్ళాను. నేనొక్కడినే ఎళ్తున్నా. ఎప్పుడు నేను ఎవరో ఒకళ్ళతో పాటు ఎళ్తుంటా ఏదైనా ఇంటర్నేషనల్ ఎళ్ళేటప్పుడు. సో, అంత దూరం నేను ఒక్కడినే ఎళ్తున్నానని జెప్పేసి తనొచ్చింది ఎయిర్‌పోర్ట్‌కొచ్చింది. మీరు వ్లాగ్ గూడా చూసుంటారు. ఆ వ్లాగ్‌లో నేను క్లిప్ అయితే పెట్టలే. ఇప్పుడు నేను చూపిస్తా మీకు. నేను ఎయిర్‌పోర్ట్ లోపలికెళ్ళిపోతున్నాను. లోపలికెళ్ళిపోతున్నప్పుడు తను చూడండి ఎంత బాధపడుతుందో. అంటే ఇన్ని సంవత్సరాలయినా గాని నేనొక్కడినే ఎళ్ళిపోతున్నాను. తనను వదిలేసి అని జెప్పేసి ఆ ఫీల్ ఉంది గదా! తను నా కోసం ఏడుస్తుంది. ఇన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు పిల్లలున్నారు. ఇన్ని సంవత్సరాలు కలిసున్నాం. అయినా గాని ఒక 1 వీక్ నేను దూరంగా ఎళ్తున్నా అంటే ఎంత బాధపడుతుంది చూడండి. సో, ఇట్లాంటి అమ్మాయి నాకెలా దొరుకుతది జెప్పండి. సో, ఇది నేను తీసుకుంది బెస్ట్ డెసిషన్ నా లైఫ్‌లో. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ఇది మన చేతిలో లేదనుకోండి జీవితం అంతా మనం బాధపడాలి. నెక్స్ట్ థర్డ్ డెసిషన్ నేను తీసుకున్నది పిల్లలు కనకపోవడం. 2009లో మ్యారేజ్ అయిపోయింది. 21 ఇయర్స్ కనుక మ్యారేజ్ అయింది. వెంటనే నేను పిల్లలు గనుక అన్నాననుకోండి నాకే సంపాదన లేదప్పుడు. ఇంకొకళ్ళని తీసుకొచ్చాననుకోండి వాడొచ్చి చాలా ఇబ్బందులైతే పడాలి. సో, అప్పుడు మేము నిర్ణయించుకున్నాం. మా అబ్బాయి పేరు సాయి సచిన్. అబ్బాయి పుడితే మాత్రం సాయి సచిన్. అప్పుడే మేము అనుకున్నాం. మేము ప్రేమించుకునేటప్పుడే అనుకున్నాము. కాకపోతే వాడిప్పుడు కాకూడదు. ఇప్పుడు రాకూడదు వాడొస్తే మాత్రం వాడికన్నీ ఉండాలి. వాడు ఇబ్బందులు పడకూడదు భూమి మీదకొచ్చి అని జెప్పేసి మేమిద్దరం నిర్ణయించుకున్నాం. పిల్లలొద్దు మాకు అని జెప్పేసి. సాయి సచిన్ ఎప్పుడు పుట్టాడు? 2016లో పుట్టాడు. మాకు మ్యారేజ్ అయింది 2009. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ మేము పిల్లలు కనలేదు. ఆ 7 ఇయర్స్ మేము వాళ్ళ కెరియర్ మీద వర్క్ చేసాం. తను చదువుకుంది. నేను నా స్కిల్స్‌ని డెవలప్ చేసుకున్నాను. నేను జాబ్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ ఆ 7 ఇయర్స్‌లో అయినాయి. ఒకవేళ పిల్లలొచ్చినట్టయితే మాత్రం అవన్నీ అవేవైతే కాదు. అండ్ అప్పుడు కూడా వద్దనుకున్నాం. 2016లో కూడా వద్దు అనుకున్నాం. ఎందుకంటే అప్పటికి నేను లైఫ్‌లో ఏం సెటిల్ అవ్వలేదు. అప్పుడే నేను ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది 2016లోనే. ఈ ఛానెల్‌కి సాయి సచిన్‌కి ఒకటే ఏజ్. కానీ సమాజం ఉంటది గదా! సమాజం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదనమాట. సో, దానికి పిల్లలు పుట్టరు. తను గొడ్రాలంటారు గదా! తెలుగులో ఆ టైపు అని జెప్పేసి తనని రకరకాల మాటలనడము, లాస్ట్‌కి మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూడడం ఇట్లాంటివి చాలా జరిగినాయనమాట. సో, ఇంకా భరించలేక సమాజం ప్రెషర్ పెడతది అది భరించలేక మేము డిసైడ్ అయ్యాం కనాలి అని జెప్పేసి. సో, అప్పుడు 2016లో సాయి సచిన్ వచ్చాడు. వాడొచ్చిన విశేషమేమో గాని అప్పటి నుంచి మొత్తం టర్న్ అయిపోయింది. మీకే తెలుసు ఏం జరిగిందో. ఇక్కడ మన ఇరుగు పొరుగు సమాజం గురించి ఒకటి చెప్పాలి. సో, మనం చదువుకునేటప్పుడు పిల్లోడు ఏం చదువుతున్నాడు అంటారు. చదువు అయిపోయిన తర్వాత ఏం జాబ్ లేదనుకోండి, ఖాళీగా ఉన్నాం అంటారు. ఏం చేస్తాను మీ వాడు చదువుకొని ఇంత ఖాళీగా తిరుగుతున్నాడు. ఉద్యోగం, సద్యోగం లేకుండా అంటారు. అండ్ ఒకవేళ మనం చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాం అనుకోండి, పెళ్ళెప్పుడు అంటారు. మీ వాడికి ఇంకా పెళ్లి చేయవా అంటారు. వన్స్ మనం పెళ్లి చేశారనుకోండి, పెళ్లి అయిపోయిన తర్వాత ఏంది ఇంకా పిల్లలు కనరా? ఏం ఇంకా కాయో పండో ఏదో అంటారు కదా! ఇంకా అవ్వలేదా? అది ఇది అని చెప్పేసి అదొకటి. ఒకళ్ళని కంటే అక్కడ ఆగరు మళ్ళీ. ఇంకొకళ్ళని కనాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో అయితే జరుగుతది. లాస్ట్‌కి అన్నీ అయిపోయినాయి అనుకోండి. మనం చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని లైఫ్‌లో సెటిల్ అయిపోయి పిల్లా పాపలతో హ్యాపీగా ఉన్నాము. అన్ని డ్రీమ్స్ మనం అచీవ్ అయ్యాము. కారు కొన్నాం, బంగళా కొన్నాం అన్నీ చేసామనుకోండి. ఫస్ట్ బాధపడేది మళ్ళీ వీళ్ళే. వీళ్ళే గదా! మనల్ని ప్రోత్సహించేది. అది జేయలేదు, ఇది జేయలేదు అని జెప్పేసి. సో, వాళ్ళే ఫస్ట్ బాధపడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎదగితే చూడలేరనమాట. కానీ మనం ఎదగడానికి మాత్రం ఉపయోగపడతారు. సో, ఇది మాత్రం అందరి లైఫ్‌లో జరుగుతది. నెక్స్ట్ ఫోర్త్ డెసిషన్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకోవడం. సో, నేను పెద్ద ఇంట్రోవర్ట్‌ని. నేను మాట్లాడడము, యూట్యూబ్ ఛానెల్ కెమెరాని ఫేస్ చేయడం, మాట్లాడాలి. అసలు ఆలోచన వింటేనే మామూలు భయం కాదు. ఫస్ట్ వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోద్ది. ఎలా ఉంటానో నేను మాట్లాడేటప్పుడు. సో, అంత భయం ఉండేది నాకు. కానీ అండ్ చుట్టుపక్కల నుంచి కూడా మనకేం సపోర్ట్ అయితే ఉండదు. ఈ ఈ అది టెక్ ఛానెల్ తెలుగులో స్టార్ట్ చేయడం, అది కూడా మొబైల్స్ అన్బాక్సింగ్స్
ఇవన్నీ అంటే అసలు ఏదో వింతగా చూసేవాళ్ళనమాట. ఒక జాంబీని చూసినట్టు నన్ను. కానీ నేను వాళ్ళెవరి మాట ఇనలేదు. నా హార్ట్‌ని ఫాలో అయ్యాను ఇక్కడైతే మాత్రం. సో, నాకు చేయాలనిపించింది. చేద్దాం. అందరూ నవ్వుకునేవాళ్ళు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశా అన్నప్పుడు నా ఫస్ట్ వీడియోస్ అన్నీ చూసుకొని నా స్టూడెంట్స్ కూడా నవ్వుకునేవాళ్ళు. వెనక నుంచి కామెంట్స్ చేసుకునేవాళ్ళు నా మీద. అయినా ఉంటది కదా! ఒక ఫీల్ నేను వీడియో చేసుకొని ఎళ్లి నేను ఒక లెక్చర్ ఇస్తున్నానంటే ఒక క్లాస్‌లోకెళ్ళి వాళ్ళు ఆ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా నా మీద కామెంట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. అప్పుడు మనం మన అంత స్కిల్స్ కూడా లేవు. అంత బాగా మాట్లాడడం అట్లా కూడా ఏమి లేవు. సో, అయన్నీ భరించాం. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నన్ను ఆపలేదు. నా అల్టిమేట్ ఎయిమ్ అయితే నేను తెలుగులో మొబైల్ అన్బాక్సింగ్ చేయాలి, రివ్యూస్ చేయాలి. తెలుగు ప్రజలకు చెప్పాలి. ఏది బాగుంది, ఏది బాలేదు. సో, వాళ్ళు ఏదైతే మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడు అవి హెల్ప్ అయితాయి. సో, ఇదే నా మైండ్‌లో అయితే ఉంది. తెలుగులో చేయాలి అని చెప్పేసి. ఎవరు చూస్తారు, ఎవరు చూడరు అవన్నీ పక్కకు పెట్టేసి నా హార్ట్‌ని నేను ఫాలో అయ్యాను. నా మైండ్‌ని నేను ఫాలో అయ్యాను. సో, అది ఎన్ని అడ్డంకులొచ్చినా గానీ అది నేను వదలలేదనమాట. చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ దాకా అయితే వచ్చాను. సో, ఇది నేను తీసుకున్న ఇంకొక బెస్ట్ డెసిషన్. నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం అండ్ చుట్టుపక్కల మాటలు అవన్నీ ఏమి వినకుండా నన్ను నేను అనుకున్నది నా మనసులో అండ్ నా మైండ్‌ని నేను ఫాలో అయ్యి నేను ఇక్కడి దాకా వచ్చాను. సో, ఇది ఖచ్చితంగా మనము అనుకున్నది చాలామంది చేయడానికి సిగ్గుపడుతుంటారు. భయపడుతుంటారు. ఇవి 2 మీరు వదిలేయాలి. మీరేదైనా అనుకున్నారు అంటే లైఫ్‌లో ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి అక్కడితో ఆగిపోకండి. ట్రై చేయండి. మీరు ప్రయత్నించి ఓడిపోతే తప్పు లేదు గానీ, ప్రయత్నించకుండానే మీరు ఓటమిని ఒప్పుకున్నారనుకోండి, అక్కడితో మీరు ఎండ్ అయిపోయినట్టే. అండ్ ఫైనల్ డెసిషన్ నేను తీసుకుంది నాకు హెల్ప్ అయింది డైవర్సిఫై చేయడం. ఇప్పుడు మీకు తెలిసిందే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుగా అంటే ఒక టెక్ ఛానల్ నేను నడుపుతానని తెలుసు. కానీ నేను డైవర్సిఫై చేశా. మీరు చూస్తున్న ఛానల్ లైఫ్ స్టైల్ ఛానల్. అండ్ నాకు ఆటో ఛానల్ కూడా ఉంది. అక్కడ నేను కనిపిస్తుంటా మీకు. గేమింగ్ ఛానల్‌లో కనిపిస్తా ఉంటాను. ఇట్లా నా కంటెంట్ నేను డైవర్సిఫై చేశాను. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే ఎప్పుడన్నా మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చింది. మనకి టెక్ ఛానెల్ కంప్లీట్‌గా ప్రాబ్లమ్ వచ్చి ఇప్పుడు రియల్‌గా జరుగుతుందది. ఇప్పుడు నా టెక్ ఛానెల్ మెయిన్ ఛానెల్ అదే మన మెయిన్ ఫ్లాగ్‌షిప్ ఛానెల్ మనకి. సో, దానికి ఇప్పుడు ప్రెజెంట్ తెలిసిందే గదా! టెక్ ఇండస్ట్రీ చాలా డౌన్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను ఈ ఇంత పెద్ద ఆఫీస్‌ని ఇంతమందికి సాలరీలు ఇవ్వాలి. ఇదంతా నడపాలి అంటే మాత్రం నాకు రెవెన్యూ జనరేట్ అవ్వాలి. సో, టెక్ ఛానెల్ నుంచి రెవెన్యూ అంత జనరేట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు నాకు ఇక్కడి నుంచి కొంచెం రెవెన్యూ జనరేట్ అయితది. అండ్ ఆటోమొబైల్ ఛానెల్ నుంచి కొంచెం రెవెన్యూ జనరేట్ అవుతుంటది. సో, ఇవన్నీ కలిపి నేను ఈ ఆఫీస్‌ని మెయింటైన్ చేయగలను. ఇది నాకు ఒక ఛాలెంజ్ లాగా అనమాట. ఎందుకంటే నేను కొత్తగా పెట్టాను ఆఫీసు. సో, నా నా ఇండస్ట్రీ డౌన్ అవుతుందని చెప్పి కూడా తెలియని టైంలో నేను ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేశాను. ఈ వర్క్ స్టార్ట్ చేసిన 3 మంత్స్‌కి తెలిసింది. నెక్స్ట్ 2, 3 ఇయర్స్ టెక్ ఇండస్ట్రీ చాలా డౌన్ అవ్వబోతుందని జెప్పేసి. అప్పుడు నేను వెనక్కెళ్ళలేను, ముందుకెళ్ళలేను. ఎందుకంటే మొత్తం ఇక డబ్బులిచ్చేసున్నాను. ఈ ఆఫీస్ కన్‌స్ట్రక్షన్ అంతా అవుతా ఉంది. అప్పుడు నాకు ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది. సరే నెక్స్ట్ 1, 2 ఇయర్స్ మనం ఎలా అయినా గాని సర్వైవ్ అవ్వాలి. సర్వైవ్ అవ్వాలంటే మనకి అన్నీ ఇప్పుడు నేను లైఫ్ స్టైల్ ఛానెల్ ఇంత యాక్టివ్‌గా నేను మీకు కనిపించుండను. లాస్ట్ 3 ఇయర్స్‌లో ఆటో గూడా ఆన్ అండ్ ఆఫ్ కనిపిస్తుంటా. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 6 మంత్స్ నుంచి ఎక్కువగా కనిపిస్తున్నా మీకు. ఎక్కడి నుంచైనా రెవెన్యూ జనరేట్ చేయాలి. సో, అవి నాకిప్పుడు ఇవి హెల్ప్ అవుతున్నాయి. సో, నేను ఇవి స్టార్ట్ చేయకుండా అలానే నేను ఒక చోటే ఉండిపోయి ఉంటే మాత్రం ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాల్సొచ్చేది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఏదైనా ఒక పని మనం చేస్తున్నాము అంటే, ఒక జాబ్ చేస్తున్నాము అంటే అది అక్కడే ఉండిపోకూడదు మనం. మనం కొత్తగా ఏదో ఒకటి దానికి ఆల్టర్‌నేట్‌గా కొంచెం ఇన్‌కమ్ సోర్స్, రెవెన్యూ సోర్సెస్ ఉంటాయి కదా! మీరు ఇన్‌కమ్ సోర్సెస్ చూసుకోండి. అంటే అట్‌లీస్ట్ మనం ఒక 2-3 ఇన్‌కమ్ సోర్సెస్ మనకు ఉండాలి. అంటే అన్ని సైడ్‌ల నుంచి డబ్బులొస్తా ఉండాలి. ఏదైనా ఒక్కటి ఆగిపోయినా గానీ, ఇంకొకటి కనీసం మనం బతకడానికి సహాయపడాలి. ఇప్పుడు టెక్ ఛానెల్ కంప్లీట్‌గా ఆగిపోయినా గానీ, నేను నా ఫ్యామిలీ బతకడానికైతే లైఫ్ స్టైల్ ఛానెల్ ఒక్కటైనా సరిపోద్ది గదా! మొత్తం ఇంత ఆఫీస్‌ని మెయింటైన్ చేయలేకపోవచ్చు గానీ, నేను నా ఫ్యామిలీ అయితే బతకొచ్చు కదా! సో, ఏదో ఒకటి మనకి ఇన్‌కమ్ జనరేట్ అవ్వడానికి మనం డిఫరెంట్ వేస్ ఎతుక్కోవాలి. ఒకటే దానిలో ఉండిపోయి ఒకటే ఇన్‌కమ్ సోర్స్ గాని ఉందనుకోండి, అది ఎప్పటికైనా మనకి లైఫ్‌లో ప్రాబ్లమ్ అయితే క్రియేట్ జేయొచ్చు. ఇది కూడా నాకు చాలా హెల్ప్ అయింది. నా కంటెంట్ డైవర్సిఫై చేయడం వల్ల అది ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో, ఇది కూడా లైఫ్‌లో నేను తీసుకున్న డెసిషన్స్‌లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అని చెప్పొచ్చు. ఇవి టాప్ 5 డెసిషన్స్ నేను తీసుకున్న లైఫ్‌లో. నేను ఇక్కడ దాకా వచ్చానంటే ఇవి నాకు చాలా హెల్ప్ అయినాయి. కంక్లూడ్ చేద్దాం వీడియోని. వీడియో నుంచి మీరేం నేర్చుకోవచ్చు అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. కంఫర్ట్ జోన్‌లా మీకు అనిపిస్తుందంటే మాత్రం దాని నుంచి బయటికి రండి. అప్పుడే మీకు కష్టం విలువ తెలుస్తది. మీరు కష్టపడతారు, సక్సెస్ అవుతారు. అండ్ సెకండ్ వచ్చేసరికి మీకు నచ్చిన అమ్మాయిని, మీ మనసుకు నచ్చిన అమ్మాయిని, మిమ్మల్ని అర్థం చేసుకున్న అమ్మాయిని మీ లైఫ్ పార్ట్నర్‌గా ఎంచుకోండి. పెళ్లి చేసుకోండి. అండ్ థర్డ్ రైట్ టైంలో పిల్లల్ని కనండి. ఫోర్త్
నీ మనసుకు నచ్చిన పని చేయి. ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పేసి మాత్రం వినమాక. నీ హార్ట్‌కి అనిపిస్తుంది నేను దీనిలో సక్సెస్ అవ్వగలను, నేను చేయగలను అనిపిస్తే మాత్రం ఎవ్వరి గురించి ఆలోచించొద్దు. సో, ఆ పనైతే నువ్వు చెయ్యి. దానిలో ఎట్లైనా నువ్వు సక్సెస్ అయితావు. ఎందుకంటే మనసు పెట్టి చేస్తున్నావు కాబట్టి సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తది. ఫిఫ్త్, ఒకటే ఇన్‌కమ్ సోర్స్ మాత్రం పెట్టుకోవద్దు. మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ చేయడానికి ట్రై చెయి. నువ్వు మెయిన్ జాబ్ ఏది చేస్తున్నావో దాంతో కంపేర్ చేస్తే నీ సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ కొద్దిగా తక్కువే రావచ్చు. కానీ అది నీకు ఏదో టైంలో ఉపయోగం అయితే పడతది. సో, ఒకటే దానిలో స్టిక్ అయిపోయి ఉండమాకు. ఇవి ఈ వీడియో నుంచి ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకోండి. ఎందుకు కంక్లూడ్ చేశానంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పారు. వీడియో లాస్ట్‌లో కంక్లూడ్ చేయి మాకు బెటర్‌గా ఉంటదని చెప్పేసి చెప్పారు. సో, ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరింత కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.